ఏకి సంబంధించింది పాయింటర్ స్టోర్ చేస్తుందా లేదా అనేది ఆల్రెడీ చేస్తుంది. మీరు ప్రోగ్రామ్ ద్వారా క్లియర్గా ఇంకా అండర్స్టాండ్ అవడం కోసం చూపిస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేశాను. ఏ వచ్చేసరికి 5 అండ్ పాయింటర్లో కూడా 5 వాల్యూనే స్టోర్ అయింది. అడ్రస్ ఆఫ్ ఏ చూడండి. ఓకే, C24, ఇక్కడ FC24 సేమ్. అంటే అడ్రస్ సేమ్ ఉంది, వాల్యూ కూడా సేమ్ ఉంది. ఇట్ స్టోర్స్ ద వాల్యూ అండ్ అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్ అని క్లియర్గా మీకు అర్థమవుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుకి డే 26 30 డేస్ సి లాంగ్వేజ్ సిరీస్లో ఈరోజుసరికి మనము రికర్షన్ అంటే ఏంటో చూసాము సి లాంగ్వేజ్లో. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, వెళ్ళి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజుసరికి పాయింటర్స్ ఇన్ సి. అసలు పాయింటర్స్ అంటే ఏంటిది, మనము లాస్ట్ వీడియోస్లో కూడా దీని గురించి డిస్కస్ చేసాము లిటిల్ బిట్, బట్ ఈరోజు దీని గురించి క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. అసలు పాయింటర్స్ అంటే ఏంటి, బేసిక్స్ ఆఫ్ పాయింటర్స్ గురించి కూడా ఈరోజు చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్. our ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ఏ పాయింటర్. అసలు పాయింటర్ అంటే ఏంటిది? పాయింటర్ ఈస్ అ వేరియబుల్ దట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. క్లియర్గా చూడండి, పాయింటర్ అంటే అది ఒక వేరియబుల్. సో మనము ఏ బిసి XYZ ఇవన్నీ వేరియబుల్స్ ఇస్తుంటాం కదా, అలాగనే పాయింటర్ కూడా ఒక వేరియబుల్. కానీ ఇక్కడ పాయింటర్కి ఉన్న స్పెషల్ థింగ్ ఏంటంటే ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా, ఇది ఒక వేరియబుల్ ప్లస్ ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఓకేనా, దీని ఒక సింటాక్స్ చూడండి. ఫస్ట్ మనం డేటా టైప్ ఇవ్వాలి, ఇంటా ఫ్లోటా వాట్ ఎవర్ ఇట్స్ మేబీ. మేజర్గా మనం ఇంటి మీద వర్క్ చేస్తున్నాం ఈరోజు. డేటా టైప్ అండ్ స్టార్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. స్టార్ మన పాయింటర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, పీ కానీ, ఇంకా వేరియబుల్ యువర్ ఓన్గా క్రియేట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీకు ఇంకొక డయాగ్రామ్ తీసుకొచ్చాను చాలా చాలా క్లియర్గా అండర్స్టాండింగ్ కోసం. ఫస్ట్ మనము వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఓకేనా, ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేసాం. తర్వాత పాయింటర్ చూపించాను, సింటాక్స్ చెప్పాను కదా, డేటా టైప్ స్టార్ పీటీఆర్ అని తీసుకున్నారు. యూ మే టేక్ వాట్ ఎవర్ ఇట్స్ యువర్ డిసిషన్, ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ అడ్రస్ని అసైన్ చేస్తున్నాం పాయింటర్కి. ఓకేనా, వై అడ్రస్ అసైన్ చేస్తున్నాం అంటే పాయింటర్ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. దానికి ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే షోస్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, పాయింటర్ పీటీఆర్లో ఒక అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటుంది, అండ్ ఆల్సో ఈ అడ్రస్లో ఇంకొక అడ్రస్ ఉంటుంది. ఓకేనా, ఈ అడ్రస్లో ఈ అడ్రస్ అనేది ఇది స్టోర్ చేసుకుని ఉంటుంది. వై? బికాస్ వేరియబుల్కి ఇది అసైన్ చేయడం కోసం అది స్టోర్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ n అనే వేరియబుల్లో 3 అనే వాల్యూ ఉంది, దీనికి 2000 అనే అడ్రస్ని అలోకేట్ చేసింది. సి హియర్, దీంట్లో ఆల్రెడీ 2000 అనే వాల్యూ ఉంది, దట్ ఈస్ అడ్రస్. ఇది n అనే వేరియబుల్లో ఉన్న వాల్యూకి అసైన్ చేసింది. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ అడ్రస్, ఇట్ ఈస్ ఆల్సో అన్ అడ్రస్. ఇది పాయింటర్. Pointer is a variable and it stores the address of another variable. n అనే వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంది. సో సింపుల్ గా ఇక్కడ దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఈ డయాగ్రామ్ లో చెప్పినట్టే ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసాము, పాయింటర్ ని డిక్లేర్ చేసాము, పాయింటర్ లో అడ్రస్ ని అసైన్ చేస్తున్నాం. ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ ని ఇలా అసైన్ చేస్తున్నాం. ఓకేనా, అండ్ అని యూజ్ చేస్తే అది అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది పాయింటర్ లో. ఓకేనా, నార్మల్ ఇంటీజర్ వేరియబుల్ ఇది ఏ అనేది. అండ్ ఏ యూజ్ చేయడం వల్ల అడ్రస్ ఆఫ్ ఏ, దీని మీనింగ్ వచ్చేసరికి అడ్రస్ ఆఫ్ ఏ, దీని యొక్క అడ్రస్ పాయింటర్లో స్టోర్ చేసుకుంటుంది అని మీనింగ్. పాయింటర్ అంటే పాయింటర్ వేరియబుల్ ద స్టోర్స్ ద అడ్రస్. ఓకేనా, పీటీఆర్లో అడ్రస్ స్టోర్ అయింది. ఈ పీటీఆర్ స్టార్ పీటీఆర్ అని ఉంది కదా, ఓకేనా, ఇక్కడ స్టార్ పీటీఆర్ రెండు గమనించండి. ఈ యొక్క స్టార్ పీటీఆర్లో ఏమవుతుందంటే వాల్యూ స్టోర్ ఎట్ ద అడ్రస్, దీనిలో వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, స్టార్ పీటీఆర్లో వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, పీటీఆర్లోనేమో అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటే వేరియబుల్ కానీ దాంట్లోనే 2 ఫంక్షనింగ్ జరుగుతున్నాయి, అది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. నెక్స్ట్ పాయింటర్స్ని ఎలా డిక్లేర్ చేయాలా, ఎలా ఇనిషియలైజ్ చేయాలనేది ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పాను. ఇది వేరియబుల్ డిక్లరేషన్, పాయింటర్ డిక్లరేషన్ అండ్ అడ్రస్ని కూడా మనము పాయింటర్కి అసైన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రోగ్రాంలో వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఎంత ఉంది దాని యొక్క అడ్రస్ని ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఏ యూజ్ చేసి పాయింటర్ని యూజ్ చేసి అడ్రస్ని ప్రింట్ చేస్తున్నాం. స్టార్ పీటీఆర్ని యూజ్ చేసి దాంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. క్లియర్గా ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. దీని అవుట్పుట్ ఇది. ఇక్కడ 5 తీసుకున్నారు ఏ వాల్యూ. ఓకే, ల్యాప్టాప్లో పర్ఫామ్ చేశారు కాబట్టి దాని యొక్క అడ్రస్, దాంట్లో మెమరీ ఉన్న అడ్రస్ని మనకు చూపిస్తుంది. మనకు
అడ్రస్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. కానీ ఇక్కడ సేమ్ ఉన్నాయి చూడండి, అది మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఈ 2 థింగ్ని బాగా గమనించండి. ఓకేనా? ఈ డయాగ్రామ్ మీకోసం మీకు చాలా చాలా యూస్ అవుతుందని నేను ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ డయాగ్రామ్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఫస్ట్ డిక్లేరింగ్ వేరియబుల్, డిక్లేరింగ్ పాయింట్, అసైనింగ్ అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్, సో వాల్యూ యాక్సెసింగ్ వాల్యూ యూజింగ్ పాయింటర్. మీకు చాలా చాలా యూస్ అవుతుందని ఈ ఫ్లో చార్ట్ డయాగ్రామ్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకేనా? ఇది కూడా జాగ్రత్త చూడండి. ఈ ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలా, వేరియబుల్ని డిక్లేర్ చేయాలా. ఇంట్ a ఈక్వల్స్ టు 5, నెక్స్ట్ పాయింటర్ని డిక్లేర్ చేస్తున్నాను. ఈ పాయింటర్లో నేను ఏ వాల్యూని అడ్రస్ని అసైన్ చేస్తున్నాను. ఓకే, వీటిని ప్రింట్ చేస్తున్నాను. వాల్యూ ఆఫ్ ఏ %. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం %f వాడాలి. పాయింటర్స్ యూస్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఫార్మాట్ పేస్ పేరు వచ్చేసరికి %p/n. ఓకే, కామా e. నెక్స్ట్ పాయింటర్ ptr stores address %p, కామా అడ్రస్ వచ్చేసరికి ptr లో స్టోర్ అవుతుంది. ఓకేనా? పాయింటర్ ptr, ఇక్కడ ptr ఏం చేస్తుంది, వాల్యూని స్టోర్ చేస్తుంది. స్టోర్స్ వాల్యూ, దీని యొక్క వాల్యూ ఏ యొక్క వాల్యూని ఇక్కడ % వస్తుంది. చూద్దాం మనం ఇప్పుడు ఏకి సంబంధించింది పాయింటర్ స్టోర్ చేస్తుందా లేదా అనేది. అలా చేస్తుంది, మీరు ప్రోగ్రామ్ ద్వారా క్లియర్గా ఇంకా అండర్స్టాండ్ అవడం కోసం చూపిస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేశాను. ఏ వచ్చేసరికి 5 అండ్ పాయింటర్లో కూడా 5 వాల్యూనే స్టోర్ అయింది. అడ్రస్ ఆఫ్ ఏ చూడండి, ఓకే, C24, ఇక్కడ FC24 సేమ్. అంటే అడ్రస్ ఏముంది, వాల్యూ కూడా సేమ్ ఉంది. ఇట్ స్టోర్స్ ద వాల్యూ అండ్ అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్ అని క్లియర్గా మీకు అర్థమవుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. నేను ఇప్పుడు 10 ఇస్తాను. స్టార్టింగ్లో మనం 10 తీసుకున్నాం కాబట్టి లెట్స్ ఇట్ 10. చూడండి, ఏ వచ్చేసరికి 10, పాయింటర్ ptr వాల్యూ కూడా 10 ఉంది. అడ్రస్ వచ్చేసరికి F794 సేమ్. ఓకే, ప్రోగ్రామర్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే పాయింటర్ అనేది అడ్రస్ ఆఫ్ వేరియబుల్ని స్టోర్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం వాల్యూ కూడా స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ నల్ పాయింటర్. నల్ పాయింటర్ అంటే ఏం లేదండి, దట్ డజంట్ పాయింట్ టు ఎనీ వ్యాలిడ్ మెమొరీ లొకేషన్. దీనికంటూ ఎలాంటి వ్యాలిడ్ మెమొరీ అలొకేషన్ అనేది జరగదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంట్ ptr నల్ అని ఇచ్చినప్పుడు ఆల్వేస్ ఇన్స్టలైజ్ అన్యూజ్డ్ పాయింటర్స్ టు నల్ టు అవాయిడ్ గార్బేజ్ వాల్యూస్. అన్వాంటెడ్ వాల్యూస్ కానీ గార్బేజ్డ్ వాల్యూస్, ఇవన్నిటిని గార్బేజ్ వాల్యూస్ అన్నిటిని ఇది అవాయిడ్ చేస్తుంది నల్ పాయింటర్ అనేది. ఇది సింపుల్గా పాయింటర్ డయాగ్రామ్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ అనే వాల్యూ ఏం చేస్తుంది, అండ్ ఏ అంటే అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది, ఏలో వాల్యూని స్టోర్ అవుతుంది, ఈ పీటీఆర్లో అడ్రస్ స్టోర్ అవుతుంది, ptr లో వాల్యూ స్టోర్ అవుతుంది. సింపుల్గా నేను ఇప్పుడే చెప్పాను. థింక్ పాయింటర్ ఈజ్ లైక్ ఏ రిమోట్ కంట్రోల్, అంతేండి. ఓకేనా? రిమోట్ కంట్రోల్ లాగా దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది పాయింటర్ అనేది మెమోరీని. దట్స్ ఇట్. నెక్స్ట్, వై యూస్ పాయింటర్స్? పాయింటర్స్ ఎందుకు యూస్ చేయాలా? డైరెక్ట్ యాక్సెస్ టు మెమోరీని యాక్సెస్ చేయడం కోసం మనం ఈ పాయింటర్స్ని యూస్ చేస్తాం. అరేస్లలో, స్ట్రింగ్స్లలో, డైనమిక్ మెమొరీలో ఇవి చాలా చాలా యూస్ చేస్తాం. రిక్వైర్డ్ ఫర్ కాల్ బై రిఫరెన్స్ ఫంక్షన్స్. కాల్ బై రిఫరెన్స్ ఫంక్షన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ ఫంక్షన్స్లో నేను ఇది చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, వెళ్ళి చూడండి. హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ అడ్వాన్స్ అండ్ కాన్సెప్ట్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? జాబ్ ఓరియంటెడ్ పర్పస్
డేటా స్ట్రక్చర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి వాటిల్లో కూడా మనం పాయింటర్స్ యూజ్ చేస్తామంటే ఇంకా చూడండి. ఓకేనా? ప్రాక్టీస్ ఛాలెంజ్ ఏంటంటే మీరు ఈ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా ట్రై చేయండి. స్టోర్ అండ్ ప్రింట్ వాల్యూ ఆఫ్ వేరియబుల్ యూజింగ్ పాయింటర్స్. ఓకేనా? వాల్యూ స్టోర్ చేసి ప్రింట్ చేయండి. డెమాన్స్ట్రేట్ నల్ పాయింటర్ యూజింగ్. నల్ పాయింటర్ ఏం చేస్తుంది? గార్బేజ్ వాల్యూస్ ఇవన్నీ అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటిని స్టోర్ చేస్తుంటుంది కదా, దాని మీద మీరు ప్రోగ్రామ్ని పర్ఫార్మెన్స్ చేయండి. రైట్ ఏ ప్రోగ్రామ్ వేరే పాయింటర్ మాడిఫై ద వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ కూడా మీరు ట్రై చేయండి. ఈ పాయింటర్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ మోడిఫైస్ ద వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ అనేది చేస్తుందా లేదా ట్రై చేయండి మీరు ఈ ప్రోగ్రామ్ కూడా. ఈరోజు మన క్లాస్ అంతేనండి. రేపోసరికి పాయింటర్స్లో పార్ట్ 2 స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ చేయండి. దీని ఒక ప్రోగ్రామ్ కూడా నేను గిట్హబ్లో పేస్ట్ చేస్తాను. ఓకేనా? ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా నాకు కామెంట్ చేయండి. ఐ విల్ సాల్వ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.